నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు సాగర్ రెడ్డి. ఏం చేస్తుంటారు సార్? నేను డిపార్ట్మెంట్ కానిస్టేబుల్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన అంటే పర్లేదు, కొంచెం ఆర్థికంగా బాగాలేదు కాబట్టి రాష్ట్రం కొంచెం కుదురుకోవడానికి చాలా టైం పడుతుంది. సంక్షేమ పథకాలు ఎక్కువైపోతున్నాయి కాబట్టి రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతిందని చెప్పేసి అనుకుంటున్నాం. పాలన వచ్చేసి కొన్ని పాలన మీద అంటే సంక్షేమం ప్లస్ అభివృద్ధి రెండింటి మీద దృష్టి పెట్టాలండి. రెండు ఉంటేనే బెటర్. సంక్షేమం అభివృద్ధి ఈ రెండింటిని బ్యాలెన్స్గా మెయింటైన్ చేస్తేనే ఏదైనా రాష్ట్రం బాగుపడుతుంది. ఉద్యోగ అవకాశాలు కానీ, యువతకు ఉద్యోగ అవకాశాలు కానీ, రైతులకు గిట్టుబాటు ధర కానీ, వారికి పంట మద్దతు ధర కానీ, వారు కష్టానికి ప్రతిఫలం మంచిగా వస్తే వాళ్ళు సంతోషమే. ఇటు చదువుకునే విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ వాళ్ళకు ఉద్యోగాలు వస్తే వాళ్ళు హ్యాపీ అవుతుంది. మన ఇండస్ట్రియల్ పెట్టుబడులు తీసుకొచ్చి ఇంకేమైనా ఇండస్ట్రియల్ పెడితే ఇంకా ఆ విధంగా కూడా అభివృద్ధి చెందుతుంది. అట్లా అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వంలో నష్టాలంటే ఈ అభివృద్ధి అంటే ఇప్పుడు ఇది లక్షల కోట్ల అప్పు తీర్చే విధంగా ఉండాలంటారు. అభివృద్ధి అంటే ఆర్థికంగా సంక్షేమ పథకాలతో పాటు అప్పులు ఎక్కువ చేయకుండా ఉండాలండి. ఎప్పుడైనా అప్పులు ఎక్కువ అయిపోతే రాష్ట్రం అనేది డిజాస్టర్ అయిపోతుంది. అప్పులు పెరిగిపోతే మళ్ళీ రేట్లు పెంచడం కానీ ఇంకేదైనా చేయడం కానీ ఇట్లా తలసరి అదే పడిపోతుంది. డిమాండ్ సప్లై పడిపోతుంది. సో అప్పులు చేయకుండా ఉండడం బెటర్. మెయిన్లీ ఏంటంటే అప్పు ఉండదు. రాష్ట్రానికి అప్పు ఉండకపోతే అంత సంపద ఉత్పత్తి చేసుకోవచ్చు, మనం దాన్ని ఇంకా పంచుకోవచ్చు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన కూడా బాగానే ఉంది. కాకపోతే అతను కూడా ఆ యొక్క రాష్ట్ర ఖజానాను ఇబ్బడి ముబ్బడి ఖర్చు పెట్టిండు. అట్లా అని చెప్పేసి అది కూడా ఆయన చేసిన అప్పులే ఇప్పుడు ఈరోజు తిప్పలు పడుతున్నాం. ఆయన చేసిన అప్పుల వల్ల ఈరోజు తిప్పలు పడుతున్నాం. ఆయన కూడా బాగానే పెట్టిండు, సంక్షేమ పథకాలు బాగా పెట్టిండు. ఆ సంక్షేమ పథకాల వల్ల ఇవి అప్పులు అయిపోయినాయి. కాళేశ్వరం ఒకటి కొన్ని మైనస్ పథకాలు కొన్ని మైనస్ అయిపోయినాయి. కొన్ని పథకాలు అయితే చాలా చాలా మైనస్ చేసినాయి, దెబ్బతీసినాయి రాష్ట్ర ఖజానాని. థ్యాంక్ యూ సార్. ఓకే అండి. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు పిట్టల సాంబన్న. ఏం చేస్తుంటారు సార్? నేను ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంటాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఓకే, రేవంత్ రెడ్డి వాస్తవంగా ఏంటంటే మంచి పరిపాలిద్దామని రాష్ట్రాన్ని ముందుకొచ్చిండ్రు. యాక్చువల్లీ జనం కూడా చాలా ఓట్లేసి గెలిపించుకున్నాం. బట్ కేసీఆర్ గారు మన రాష్ట్ర బడ్జెట్ను మొత్తం నిధులు లేకుండా చేయడం వల్ల కొంచెం పరిపాలనకి కొంచెం అడ్డు అయితే అయింది. దీంట్లో 6 పథకాలలో ముఖ్యంగా ఫ్రీ బస్ అయితే అమలు పరిచిండ్రు. ఈ ఫ్రీ బస్లో ఏంటంటే అవసరం ఉన్నంత మేరకు కాకుండా మహిళలు అత్యధికంగా ఎక్స్పెక్ట్ చేయనంత దీంట్లో ప్రయాణించడం వల్ల రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కూడా ఇబ్బంది అవుతుంది. ఇటు డైలీ వచ్చే వేరే వాళ్ళకు కూడా ఇది చాలా ఇబ్బంది కలుగుతుంది. వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు వీళ్ళు అనవసరంగా కూడా కొంచెం ప్రయాణాలు మహిళలే పెరిగినాయి. దీన్ని తీసేయడం బెటర్ అనుకుంటున్నా. వాస్తవంగా చూస్తే మాత్రం ఈ బడ్జెట్ కేసీఆర్ గారు ఇట్లా చేయడం వల్ల కొంచెం రాష్ట్రంలో ఇబ్బంది అయితే అవుతుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ వాస్తవంగా ఉద్యోగాలు నిధులు అని తెలంగాణకి మన చెప్పాలంటే పోరాటం చేసిన దాంట్లో కీలకంగా ముఖ్యంగా రోల్ చేసి సీఎం అయినరు. సీఎం అవడంతోనే ఈ ఉద్యోగాలు అనేది వాళ్ళ ఇంటి వరకు అయితే మొత్తం అన్ని ఉద్యోగాలు ఫిల్ చేసిండు, కానీ రాష్ట్రంలో మాత్రం ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయినాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఆయన ఉద్యోగాలు లేకపోవడం వల్లనే ఆయన మీదకి ఇంత ప్రభావం పడ్డది. అంటే వ్యక్తిగతంగా ఏదేదో లేనిపోని కట్టడాలు అవి ఇవి పైసలు కమిషన్లలో చేసుకొని అంటే మెయిన్ ఉద్యోగాలు లేకుండా వర్కులు చేయించండి. అనవసరమైన వర్కులు మాత్రం కట్టడాలు అధికంగా జరిగింది అనిపిస్తుంది. ఎగ్జాంపుల్ తీసుకుందాం. అభివృద్ధిలో వరంగల్లో ఒకటి కన్స్ట్రక్షన్ చేస్తాడు 22 అంతస్తులల్లో. దాంట్లో చూసుకుంటే 1100 లక్షలు బయట నుండి మహారాష్ట్ర బ్యాంక్ నుండి తీసుకొచ్చిండు. అంటే నీ బడ్జెట్ బోను అప్పుల పాలు మాత్రం అతి విపరీతంగా చేసిండు. అది ఏంటంటే అర్థం కాకుండా చాలా ఉన్నాయి. ఏ శాంక్షన్ చేసినా కానీ దాంట్లో వీళ్ళ కమిషన్లు ఎక్కువ రావడం వల్ల ఇప్పుడు చూడండి కాళేశ్వరం ఎట్లయిందో అట్లనే అవుతుంది తప్ప అభివృద్ధి అయితే జరిగింది. కట్టడం ఉన్నాయి కానీ ఇప్పుడు మొన్న చూసినాం ప్రగతి భవన్ కూడా పెచ్చులు కూలిపోయినాయి. ఇట్లున్నది పరిస్థితి. మీ పేరు సార్? నారాయణ. ఏం చేశారు సార్? వ్యవసాయ కూలి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలని అన్ని పూర్తి చేయలేదు. కొన్ని చేసిండు, కొన్ని చేయలేదు. ఇక పరిపాలన కొనసాగుతుంది కానీ మరి ఉన్నంత వరకన్నా ఏం చేస్తారో చేయడం. మరి జనానికి టైం ఉంది కాబట్టి చేసే ఆలోచన ఉంది చేస్తారు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పాలన చేసినా కానీ రేషన్ కార్డు కూడా ఇవ్వలే, ఉద్యోగాలు కూడా ఇవ్వలే. ఆయన చేసింది కూడా వేయలేదు. సార్ నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు రాంబాబు సార్. ఏం చేస్తుంటారు సార్? కూలి పని సార్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారు అంత మోసం సార్.
ఏం చేస్తాడే మాకు కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉన్నది. ఆరు చేసిన 2000 మాకు వస్తున్నాయి. వీడు 4000 అండు 3000 అండు అదండు ఇదండు ఏది లేదు. ఆవు తిట్టినోళ్ళు కానీ తిట్టినోళ్ళు లేదు ఆయనను. మరి ఏం చెప్పు, వార్తల్లో వింటారు. ఇదిగో రేపు, ఇదిగో మాపడికి, ఇదిగో వచ్చే నెల ఇప్పుడు సంవత్సరం దాటే ఏం చేస్తారు. ముసలి ముక్కోలు ఏం చేస్తారంటే నాకు అసలు భూమి లేదు సార్. కూలి చేసుకుంటే బతిండి రెక్కలు తీసుకొని మహారాజులకు కూలికి పోతా. కూలి చేసుకుంటే బతిండి. నాకు భూమి లేదు, ఏది లేదు. రెక్కల మీద బతుక ఇప్పుడే కాదు, మా నాయన మా తాతల కాంచి కూడా లేదు మాకు భూమి. మా తాతల కాంచి కూడా లేదు. ఏమైనా కూలి చేసుకొని బతుకులే. 20 రూపాయల కూలి కాని చేస్తాను నేను. 20 రూపాయల కూలి. మరి ఇలా చూసుకుంటే గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఎట్టంటే చెప్పనా, కేసీఆర్ పాలన అంటే వాడు కొంతమంది మేలు చేసిండు, కొంత చెడు చేసిండు. ఆయన కూడా విన్నావా, ఆయన 1000 పోయి 2000 చేసిండు ఆయనే. అది కాక నేను 3000 చేస్తాను, ఆయన గెలవలే. ఇక ఈయన గెలిచిండు. 3000 3 రూపాయలు 0. పెద్ద మనుషులకు ఏదో ముసలు ఉంటారుగా. నాకు పింఛన్ వస్తుంది. కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చింది సార్ 2000. అయ్యే 2000. థ్యాంక్ యూ తాత. మీ పేరు సార్? రాము, ఎర్రబైన రాము. ఏం చేస్తుంటారు సార్? నేను వైన్ షాప్లో చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయం అంటే దానికో లెక్క ఉంటుంది, దానికో కిక్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఉన్న దాంటే తీసుకొచ్చింది ఆయన అప్పుల పాలు చేసిండు. ఆ తీర్థానికి ఆయన సరిపోతలే. అప్పుల పాలు తీర్థానికి ఆయన సరిపోతలే. ఎవరు తెచ్చి పెడతారు? ఈ రేవంత్ రెడ్డి కొత్తగా ఎక్కిండు. కొత్తగా ఎక్కినాక ఏం చేస్తారు ఆయన? అప్పు తీర్థానికి తెస్తాడు. నీకు రుణమాఫీ ఏం చేసిండు? యువతని వడ్డీ వస్తానికి లేదు, వడ్డీ వస్తాను తీర్థానికి అప్పు లేదు. ఇది కేంద్ర ప్రభుత్వం ఆయన ఇస్తాలే. ఆయన ఏం చెప్తారు? ఆయన పాలన మంచిగా ఉంది, చాలా ఆలోచన ఉంది, కానీ అప్పు ఇస్తాలే. డబ్బులు లేవు. డబ్బు ఇస్తాను నీకు రుణమాఫీ ఏడు చేస్తారు. నీకు ఈ రైతు బంధు ఎట్లా వస్తాడు? అవన్నీ ఎట్లుంటో చెప్పు. అది ఆయన అప్పు ఇస్తలే. మొత్తం దాంట్లో ఏ కోపంతోనే ఆయన ఎత్తలే. ఏనప్పుడు ఈయన ఏం చేస్తాడు? మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? చేసిండు, అప్పులు తెచ్చిండు, మొత్తం ఇచ్చిండు కానీ మనకు తీర్చే అప్పు లేదు. ఈయన ఉట్టి కడతానే ఈయన సరిపోతుంది. ఈయన ఉట్టి కడితే ఆయనకు సరిపోతుంది. ఆయన ఏం చేస్తారు చెప్పు? ఈ ఉట్టి కడితే సరిపోతుంది. వేచోళ్ళు అందుకనే కాంగ్రెస్ పరిపాలన అట్లా బాగాలేదని అంటారు. కానీ ఈ అప్పు తెస్తే సరిపోతారు. ఈయన తెచ్చి ఏడేస్తా చెప్పు? దాని పావుదల పండుకుని నాకు అప్పు తిప్పని ఒడ్డు ఏడేస్తా చెప్పు? ఆ పెగ్గే పెగ్గు కానీ తిత్తలే. ఈయనకి ఏడున్నా చెప్పు? థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరమ్మా? నా పేరు మాణిక్య అండి. ఏం చేస్తారమ్మా? హౌస్ వైఫ్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? చాలా ఇది దారుణంగా ఉంది. అప్పుడైతే ఇంత ఇబ్బంది పడలే ఎవరైనా దేనికైనా. ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇస్తా అనేది ఇంకా అమలు చేయలే. ఈ బస్సు ఫ్రీ పెట్టిన దానికల్లా పేదవాళ్ళకి ఇల్లు లేని ఎంతమందో వాళ్ళకి ఇండ్లు ఇస్తే ఇట్లా కిరాయిలకు ఉండటం, వచ్చిన పని చేసుకునే డబ్బులు కిరాయి కట్టుకోవడానికి ఇబ్బంది ఉంది కదా. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తే, లేని వాళ్ళకు ఉన్న వాళ్ళకి బస్సు ఫ్రీ పెట్టి గవర్నమెంట్ జాబ్ తీసుకునేటోళ్ళకి, జాబ్ తీసుకునేటోళ్ళకి, పైసలు తీసుకునేటోళ్ళకి వాళ్ళకే ఇంకా ఏమైంది, వాళ్ళకే డబ్బులు మిగులుతున్నాయి, ఛార్జీలు డబ్బులు. అదే పేదవాళ్ళకి ఇండ్లు ఇచ్చిరు అనుకో, ఇదేదో ఇప్పుడు మరి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి 2500 అవి ఇస్తా అన్నారు కదా, అవి ఇచ్చినా బాగుండేది. ఇస్తా అన్నారు కానీ మరి ఎవరికి వస్తున్నాయో ఎవరికి రావట్లో తెలియదు. ఇంకా గ్యాస్ కూడా ఫ్రీ అన్నారు. కొంతమందికి వస్తున్నాయి, పడుతున్నాయి, కొంతమందికి 500 గ్యాస్ పడట్లేవు. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఇప్పుడు వీటి మీద చెప్పుకుంటే ఇండ్లు లేని వాళ్ళకు అందరికి ఎగబెట్టిండు. మళ్ళీ లాస్ట్కి ఇంతవరకు వచ్చిందే లేదు. ఇండ్లు ఇస్తే బాగుంటుందని ఎవరికైనా పేదవాళ్ళకి, జాబ్ లేని వాళ్ళకి జాబ్ ఇస్తే బాగుంటుంది అభిప్రాయం అది. ఇంకా చదువుకున్న వాళ్ళు చాలా మంది పనులు లేక అట్లా వేరే పనులకు పోవాల్సి ఖాళీగా ఉన్నారు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? గతంలోనా ఆయన ఏం చేసిండు అంటే ముసలోళ్ళకి మంచిగా చేసిండు. రోడ్లు బాగా చేసిండు. మళ్ళీ ఏమంటారు వ్యవసాయం చేసేటోళ్ళకి వాళ్ళని బాగు చేసిండు. అసలు లేని వాళ్ళకి భూమి ఇస్తా అన్నాడు, ఇయ్యలేదు. భూమి ఒక్కొక్కళ్ళకి దరిద్రులకి 3 ఎకరాలు ఇస్తామని చెప్పేసిండు, కానీ ఇయ్యలే.
ఏదో గొల్లోళ్ళకి గొర్రెలు ఇచ్చిండు, వాళ్ళని బాగు చేసిండు. పోయి వాళ్ళకు భూమి ఉన్న వాళ్ళకి ఇంకా ఇవేమంటారు డబ్బులు వేసిరు కదా, ఆ డబ్బులు వేసిన వాళ్ళు ఎన్ని ఎకరాలు ఉంటాయి వాళ్ళకి అన్ని డబ్బులు కట్టించేసిండు. కూలి చేసుకునే వాళ్ళకి ఏమి ఇచ్చిండు? అదే కూలి, పొద్దున పోతే సాయంత్రం దాకా అదే కూలి. ఎటుబడి రైతులను బాగు చేసిండు, రోడ్లు బాగు చేసిండు. కాకపోతే ముసలిళ్ళకి మంచిగా చేసిండు. నమస్తే, మీ పేరు సార్? బోల నర్సయ్య, ఏం చేస్తుంటారు? వ్యవసాయ కూలి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పటి వరకు అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వ పరిపాలన మంచిగానే ఉన్నది. 6 గ్యారెంటీ అమలు మెల్లమెల్లగా అమలు అవుతూనే ఉంటున్నాయి. సంవత్సరం కింద సంవత్సరం కాలే స్లోగా చేస్తాడు. కేసీఆర్ పాలన అవినీతి పాలన అయింది. ఆయన గతంలో దాచుకున్నాడే సరిపోయింది. ఉద్యోగస్తులకు నెల జాబులు ఇవ్వలే, ఇంకా శాలరీ. ఇప్పుడు రైతు బంధు పైసలు ఎకరం ఉన్న వాళ్ళు కూడా రైతు భరోసా. ఇప్పుడు అనేది కొత్త కేసీఆర్ అప్పులు చేసినా కూడా అప్పు మిత్తులు కడతాడు. మళ్ళా 6 గ్యారెంటీ కూడా అమలు ఒక్కొక్కటి అమలు అవుతున్నాయి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో కేసీఆర్ పరిపాలన, ఇప్పుడు ఆయన డబుల్ బెడ్రూమ్ అన్నాడు, ఒక్కరికి రాలేదు. దళిత బంధు అని 12 లక్షల దళితులకు ఇస్తున్నాడు, ఒక 10 మందికి ఇచ్చిండు, మిగతా వాళ్ళకి ఇవ్వలేదు. ఇక రైతు బంధు పైసలు అయినాయి, అవి కూడా కొందరికి ఇచ్చిండు, కొందరికి రాలే. ఆయన గుట్టలకు, చెట్లకు, పుట్టలకు, కుంటలకు, కోళ్ళ వ్యాపారాలకు, డీజిల్ బంకులు, ఫంక్షన్ హాలకు ఇచ్చిండు. ఇప్పుడు లేకుండా ఇప్పుడు వ్యవసాయం చేసిన భూములకే రైతుకి ఇచ్చిన భూమికే ఇస్తానంటాడు.